అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగు భలే ఉంటుంది, చూస్తూ ఉండండి. స్టార్ట్ అయింది ఇప్పుడే. ఏం చేస్తున్నారు అదిత? ఈటింగా? ఈటింగ్ ఇడ్లీ విత్ చట్నీ. విత్ దేంతో ఇంట్లో చెప్పు. నల్లకూర 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 అంటే ఏదన్నా అనుకునేవారు. నల్లకూర అంటే నల్లగా ఉండాలి, కారపొడి. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? అబ్బో, ఈరోజు మేము సిగ్గుపడుతుందమ్మా. మా పెద్ద పాప అద్విత నానా స్కేటింగ్ నేర్చుకుంటా, నాన్న స్కేటింగ్ అన్నది ఎక్కడో చూసింది ఫోన్లోనో టీవీలోనో. నేను వీడియోలు చూసేటప్పుడు ఎక్కడో స్కేటింగ్ చూసింది. సో అది స్కేటింగ్ కావాలంటే స్కేటింగ్ ఏ రకంగా పలికింది, స్కేటింగ్ అని. ఏదమ్మా అంటే చూపిస్తే చెప్పింది అనమాట, స్కేటింగ్ నేర్చుకుంటానని. సో ఉండేది కావాలి నుంచి నెల్లూరు వచ్చేసరికి ఒక 75 కిలోమీటర్స్, 65-70 వస్తుంది. అయినా కూడా ప్రతి వారం 2 నుంచి 3 రోజులు నెల్లూరుకు తీసుకెళ్లి స్కేటింగ్ నేర్పిద్దామని ఫిక్స్ అయిపోయినాను. సో ఫస్ట్ డే ఈరోజు నెల్లూరుకు తీసుకెళ్లి స్కేటింగ్ నేర్పిస్తాం. ఈరోజు జాయిన్ చేస్తాం. ఈరోజు పోతాం, రేపు పోతాం. వీక్లీ 2 times స్కేటింగ్ మా బంగారు తల్లి కోసం. చూద్దాం. ఓకే, వెరీ గుడ్. పాప కొంచెం పాపది నువ్వు టచ్ చేయబాకు, కారం అయింది. సో వెరీ ఇంట్రెస్టింగ్ వ్లాగ్ ఇది. చాలా ఇన్ఫర్మేషన్ కిడ్స్ రిలేటెడ్ గా, ట్రాన్స్పరెంట్ గా, న్యాచురల్ గా చెప్తాను, చూడండి. ఎందుకే మీరు చూసే వాళ్ళ కోసం చెప్తున్నా. అడిగా సిగ్గు విడిచి, నాకు 35 ఉందండి, నేను కూడా నేర్చుకుందాం అనుకుంటున్నానంటే, సరే సార్ రండి నేర్పిస్తానండు. నా సైజ్ స్కేట్స్ కింద దొరికితే నేను కూడా నేర్చుకుంటా. చిన్నగా పోయి ఏదో ఒకటి చేయాలి. ఎట్లా స్కేటింగ్ అట్ట స్కేటింగ్ అట్ట చేస్తారా స్కేటింగ్? ఎవడైనా నువ్వు చేసినట్టు స్కేటింగ్ ప్రయత్నం చేస్తాను. అదే పోద్దా, చూద్దాం. రోజు అయితే నాకు 3 పనులు ఉన్నాయి అనమాట. 3 పనులు మెయిన్. సో ఫస్ట్ అయితే అద్వితకి స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది, దానికి వెళ్ళాలి. ఫస్ట్ టైం వెళ్ళబోతున్నా. లాస్ట్ ఇయర్ అంతా నేను ప్రెగ్నెంట్, స్మార్ట్ జోడీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, అసలు వెళ్ళలేదు. వెళ్ళకపోయినా కూడా నేను మాట్లాడుతూ ఉంటాను అనమాట, ఎలా ఉంది అద్విత బిహేవియర్ కానీ, ఎట్లా ఉంటుంది అందరితో అన్నీ మాట్లాడుతూ ఉంటా. సో ఈరోజు ఫస్ట్ టైం స్పెషల్గా పేరెంట్స్ టీచర్ మీటింగ్కే వెళ్తున్నాను అనమాట. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ హాస్పిటల్కి వెళ్ళాలి. సో నేను మైగ్రేన్ చెప్పాను కదా, సో మైగ్రేన్ ఈ పార్ట్ సైడ్ అంతా పెయిన్ అనమాట నాకు. సో ఇయరు, నోసు, ఐ, నెక్ ఇదంతా అనమాట. సో ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని చెప్పి ఈరోజు అపాయింట్మెంట్ తీసుకున్నాము. అది అయిపోయిన తర్వాత స్కేటింగ్ దగ్గరికి వెళ్తాం అనమాట. సో ఇది మా ప్లాన్. అయితే మేము ఇప్పుడు అద్విత వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాం. పేరెంట్స్ మీటింగ్ ఉంది, పేరెంట్ వెళ్తున్నారు, నేను వెళ్ళట్లేదులే. కానీ నా వైఫ్ని డ్రాప్ చేయడానికి నేను వెళ్తున్నా. ఎండ ఉంది కదా, 11-15 11-15 అంతే. 11 మార్నింగ్ 11-15. ఆ వాచ్ ఈరోజు పెట్టుకుంటుంది నా వైఫ్. నేను కంబోడియా వెళ్ళినప్పుడు తెచ్చాను మొన్న ఈ మధ్య. ఫస్ట్ టైం పెట్టుకోబోతున్నాను అనమాట వాచ్. గాలి ఎక్కువ వస్తుంది, అది ఓకేనా? ఏం కాదు, పడుతుందా? ఇలాంటి వాచ్లు, హ్యాండ్ బ్యాగ్లు నేను అసలు రూపాయి కూడా ఖర్చు పెట్టను ఇలాంటి వాటికి. ఏముంది అవి లేకపోయినా కూడా ఇట్లా పోవచ్చు అనే ఇంటెన్షన్ ఉంటుంది. ఖర్చు పెట్టదని నేనే తెస్తా ఉంటారు. కానీ ఆడికి పోయినా కూడా అది పాపం ఎవరు తెచ్చినా తేకపోయినా నాకు ఏదో ఒకటి తెస్తాడు. నేను తేకపోయినా ఫీల్ అయ్యే క్యారెక్టర్ కాదు, ఎందుకంటే తేకపోతే ఇంకా డబ్బులు మిగులుతాయి అనేది. ఎందుకు అని ముందు డబ్బులు అడిగితే కాస్ట్ ఎంత, అంత అవసరమా అది అని అంటే ఏదైనా ఎక్కువ పెడితే. సో అట్లా మాది తెచ్చిన వాచ్లే, మాది తెచ్చిన హ్యాండ్ బ్యాగ్లే అనమాట నేను వాడేది. ఏంది అది సెకండ్స్ ముందు లేదు, సెకండ్స్ ఉండదు, ఓన్లీ మినిట్స్. ఎందుకంటే టైం వాల్యుబుల్ కదా. అప్పుడు తిరుగుతుందా లేదా ఎట్ట అర్థమైంది? నిదానంగా తిరుగుతుంది. యాక్చువల్గా ఇది తిరగపోయినా కూడా పెట్టుకొని పోతా. చాలాసార్లు టైం ఎంత అని అడుగుతాడు. అది అవసరం, వాచ్ ఉందా లేదా అంతే. టైం ఎవరు అడుగుతారు, ఫోన్లో చూసి చెప్తాము అని అంటే అది పెట్టుకోవడానికి టైం వేస్ట్, మళ్ళీ ఆ సెల్ అయిపోద్ది అని ఎందుకు అసలు తెప్పకుండానే పెట్టుకొని పోతే పోద్ది అని అనమాట. నాకు ఫోన్లో తప్ప టైము గడియారంలో కూడా తెలియదు, అర్థం కాదు. దీంట్లో నాకే అర్థం కాదు. నాగలక్ష్మికి ఏం కావాలని ప్రతిసారి అడుగుతాడు, ఆడేం ఉండవు నువ్వు అని అంటాడు. అది కాదు, ఈ చేతికి వాచి బాగోదులే ఇంత లావు చేతికి అంటది.
చీరలు అవి తెస్తాను అంటాడు, తెచ్చింది లేదు ఏం లేదు. చీరలు ఉండవు, ఏడుంటాయి కంబోడియాలో వియత్నాంలో ఎత్తితే ఉంటాయి. నాగలక్ష్మికి ఏం తేలేదంటారమ్మా. నాగలక్ష్మి నీకు ఏదో తెచ్చినాడు అబద్ధం చెప్పమ్మా. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మా అన్న నాకు తేలేదు, నాకు తెచ్చే అక్కడ ఉండవు కాబట్టి తేడు. వార్చీలు తెస్తా అన్నాడు, నాకు అవసరం లేదు వార్చీలు, నాకు గాజులు వార్చి కదమ్మా, వాచ్ అమ్మా. వార్చీలు అంటే ఎక్కువ వస్తాయి, ఒకటే తెస్తా అన్నాడు. ఇలాంటి వాటిలో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏ ఒకటి తేవడం, అంటే షూ కానీ ఎక్కడికన్నా నచ్చినాయి అంటే నాకు తీసుకుంటాడు. ఇలాంటివన్నీ నాకు తెలిసి చాలా మంది వైఫులకి నచ్చుతాయి. మాది అలాంటి విషయంలో గ్రేట్, యాడో ఉంటాడు అసలు, కనపడ్డు దేవుడా, ఓ ఆదిరెడ్డి దేవుడా ఇట్లా దండం పెట్టుకోవాలన్నమాట. అలాంటి విషయాల్లో సర్ప్రైజ్లు అంటే డ్రెస్సులు తేవడం కానీ, వడ్డానం తేవడం కానీ చాలా చేశాను. ఆ రోజు వడ్డానం తేబట్టే ఈ రోజు నీ జీవితం బాగుంది. వడ్డానం తెచ్చా, డబ్బులు ఇయ్యే కానీ తెచ్చుకుందే కదా, అదని కాదు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాం, ఎందుకంటే అది బాగా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. ఆ గోల్డ్ అంతా ఒక వీడియో ఉంటుంది, సూపర్ వీడియో చేయండి, నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. అలాంటివన్నీ తెస్తాడు, అంటే ఇలాంటి హస్బెండ్ దొరకడే అంత బాగా తెస్తాడు అని. కానీ మాది తెచ్చేది కూడా హైప్లో తెస్తాడు. మా వైఫ్ డమ్ముని కింద పడుతుంది హ్యాపీతో ఫీల్ అయ్యి, కానీ నాకు అయ్యేం ఉండవే. అది వచ్చింది బాధ, బాగుంటుంది అనే ఫీలింగ్ తో తెస్తాబ్బా. ఇప్పుడు అవి నాకేముండవు, తెచ్చినా కూడా వీటికి ఎంత అయినాయి ఎందుకు ఇప్పుడు అదే వేస్ట్గా అట్లా అనిపిస్తుంది నాకు. మనసులో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా, నేను కొనుక్కోలేకపోయినా నా మూడైనా తెచ్చిండు అని. కానీ మిగతా వైఫ్స్ నాకు తెలిసి చాలామంది ఊపిరాడు కళ్ళడిపోతారు, అంత బాగా చేస్తాడు. కానీ నాకు అది కాదే, నాకేమనిపిస్తుంది కలిసి తిందాంరా, కలిసి మాట్లాడుకుందాంరా, అట్లా ఉంటాయి నాకేమో. సో అది నా మిస్టేక్, నేను అదే చెప్తా ఎప్పుడైనా, అది నాలోనే మిస్టేక్ ఉంది, కొన్ని నీలో ఉన్నాయి. సో ఇద్దరం ఒకరికొకరు కాంప్రమైజ్ అయ్యి ముందుకు పోతా ఉన్నాము అని అంటే నీ ఇష్టం కాబట్టి నీకు ఏది నచ్చింది అది తీసుకో అసలు. అంటే ఇంకా డ్రెస్సులు ఈ చాలా, అది ఎందుకు ఎక్కువ వేసుకొని ఏమి ఆడ కబోర్డ్లు అడ్డం అంట, అట్లా కాదు, రోజుకొకటి వేసుకోగలుగుతా, రోజుకొకటి హ్యాపీగా ఉండు. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉండు. మా నాగలక్ష్మి కూడా అదే చెప్తాడు, నేను కూడా అదే చెప్తాను. నాగలక్ష్మి ఉన్నాయని కట్టేసి తెస్తా ఉంటా కదా, ప్రాబ్లం ఏంది అని అన్నా కానీ మా నాగలక్ష్మి ఎందుకు ఊరికే అని అంటుంది. సో అలాంటి వాటిలో మంచి హస్బెండ్, టైం స్పెండ్ చేసే దాంట్లో బ్యాడ్ హస్బెండ్, బ్యాడ్, వెరీ బ్యాడ్. మంచి నీళ్ళు ఇరా గొక్క చచ్చిపోతున్నా అంటే చచ్చిపో, రేపు ఉదయం తెచ్చిస్తా అన్నట్టు ఉంటుంది. జోక్ అది, ఇది మాత్రం సీరియస్. మళ్ళీ మా అన్నకి నెగిటివ్ కామెంట్స్ పెడతారు. నెగిటివ్ ఏం కాదు, అక్కడ దాకా తీసుకెళ్ళా మళ్ళీ కింద పడేసి కొంచెం నించా, లేకపోతే పొగరు పట్టుద్ది. సరే పద కథ టైం అయింది. నాగలక్ష్మి వెళ్ళమ్మా, జాగ్రత్త నాగలక్ష్మి. పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళరా, బాయ్. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఈసారి మా చెల్లెలకి ఏదో ఒకటి తెస్తాను నాగలక్ష్మి, మళ్ళీ తలకాయ నొప్పులు వచ్చేటట్టు. నాకేమొద్దు, క్షేమంగా కావాలంటే పెట్టుకోమను. ఏమైంది, మా ఇద్దరితో ఒకటే కదా, ఏముంది మీ ఇద్దరం ఒకటే. అటు ఇటు వాస్తవానికి ఏంటంటే ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలంటే మా చెల్లెలు ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళదు, ఫంక్షన్కి వెళ్ళలేదు, ఏమి లేనప్పుడు కొన్ని ఏదో నామకే వస్తువు తెచ్చినట్టే ఉంటుంది. కానీ ఎవరు ఏ కట్టుకోవాలో, ఎవరికి ఏ వస్తువు అవే తేవాలి. కానీ ఓవర్ చేసి ఇంట్లో కూర్చున్న అమ్మాయికి ఇంట్లోనే ఉంటుంది, అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు. కొంతమంది మీ వైఫ్ అట్లా, మీ చెల్లి అంటే ఏ నీడ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలి, అవి ఇస్తాడు ఆదిరెడ్డి, అదే ప్రాబ్లం ఏం లేదు. ఇంట్లో వాళ్ళకి తెలియని మీకు కూడా తెలియవు అని నా ఒపీనియన్. అది మీరు నన్ను తిట్టుకుంటారు నాకు తెలుసు, ఎందుకంటే ఎవరికి ఏం అవసరం అనేది ఆ ఇంట్లో ఉండే పరిస్థితులను బట్టి వాళ్ళకే తెలుస్తుంది. అంటే నేను ఏం చేయాలో చేస్తూ ఉంటాను అంతే. మా నాగలక్ష్మి రసం పొంగిపోతానని ఆపడానికి వెళ్ళింది అనమాట. నేను చెప్తా, 24 hours ఉంటుంది డేకి. 24 hours మహా అయితే 20 minutes 30 minutes వీడియో ఉంటుంది. ఆ 20-30 minutes మా గురించి మీకు అంతా తెలీదు, చేయలేరు కూడా. 365 days ఇయర్కి మేము మహా అయితే ఎన్ని వీడియోలు పెడతాం, నెలకు ఒక 2, 3, 4, 5 అంతే. డే అంతా ఎలా ఉంటుంది అనేది వేరు, వీడియోస్లో ఉండేది వేరు అనమాట. ఎవరికి ఏం కావాలి, ఎలా కావాలి అనేది ఒకరికొకరికి అంతా తెలుసు, అంతా హ్యాపీ, మీరేం ఫీల్ అవ్వద్దు. నేను నైట్ మా ఫ్యామిలీ అంతా సోఫాలో కూర్చొని, నేను మా నాన్న, కవిత, నాగలక్ష్మి ఎంత బాగా ఏమేమి మాట్లాడుకున్నాం, అన్ని ఏదేదో పిచ్చి పిచ్చి మాట్లాడు. అదిత ఐఏఎస్, నైరా ఐపీఎస్, దాని గురించి కాదు, లైఫ్ గురించి, మనం ఆ పాత ఎట్లా ఉన్నాం, ఎట్లా వచ్చినాం, ఫర్దర్గా మనం ఎట్లా ఉంటున్నాం, ఎన్ని భలే మాట్లాడుకున్నాం. అసలు ఎంత సరదాగా మాట్లాడుకుంటే నలుగురు 5 మంది అట్లా తిట్టుకుంటాం కూడా. గొడవలు లేకుండా ఏముండవు, మనస్పర్ధలు లేకుండా. మనస్పర్ధలు అంటే ఏముండవు మా ఇంట్లో 5 నిమిషాలు అన్ని. గొడవలు లేకపోతే ఏమనిపిస్తుందో తెలుసా, హ్యాపీనెస్ తెలియదు. హ్యాపీనెస్ మీకు ఒకవేళ గొడవలు ఉంటే ఏం గొడవలు ఉంటాయి చెప్పిన ఆలోచి.
మా ఇద్దరుగా మా ఇద్దరికి ఏం గొడవలు ఉండవు. ఉంటాయి ఉంటాయి నార్మల్ అంటే ఇప్పుడు ఫాస్ట్ గా పని చేసుకోవాలి ఏదన్నా చేయాలి అన్నప్పుడు ఫాస్ట్ గా చెయ్యి కానీ ఎంతసేపు ఇట్లా అంతే మాట్లాడుకుంటాం. అంతే ఏముంటది ఎందుకు చేయలేదు అంత పని మించి గురించి వాళ్ళిద్దరి మధ్య తప్పించి ఇంతవరకు ఏం మాకేం గొడవలు లేవు. ఏదన్నా పాప విషయంలో కేర్లెస్ చేస్తే నేను అనడము అంటే నాలుగు మట్టు వద్దమ్మా అని అంతే తప్పించి ఏముండదు. ఎందుకంటే సగం నేను ఫీల్ అవును ఏదైనా దెబ్బ తగిలినా సరే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారని ఆ పిల్ల బాధపడి దిగులుపడి ఒకరోజు అన్నది అదే నాకు కర్మ ఎందుకు రా స్వామి అందుకే జాగ్రత్తగా ఉండని చెప్తా అంతే తప్పించి ఏముండదు. వాటికాడ ఫీల్ అవ్వడం కాసేపు తర్వాత మాట్లాడుకో ఫీల్ అయ్యేది ఏం పెద్ద ఉండదులే. యాక్చువల్గా వీళ్ళిద్దరు కానీ మేము కానీ కెమెరాల్లో ఉండే క్లోజ్నెస్ ఓవర్గా ఉంటుంది అనేసి మీరుతో స్క్రిప్టెడ్ లాగా అనిపిస్తుంది అనేసి ఉండం కానీ కెమెరాల కంటే నార్మల్గానే ఎక్కువ క్లోజ్గా ఉంటారు వీళ్ళిద్దరు కానీ మేము కానీ. ఇప్పుడు కెమెరా కెమెరా మాటలు వేరుంటే ఎందుకులే బాగోదు ఓవర్గా ఉంటాయి అని అనిపిస్తే కొన్ని తగ్గిస్తారు అట్లా. సరే స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మాట్లాడదాం. ముందు 2 పేరెంట్స్ మీటింగ్ జరిగాయి అవి మనం వెళ్ళలేదన్నమాట అవి కూడా తీసుకొస్తున్నాం. ఈ స్టోరీస్ నానా స్టోరీస్ కూడా ఉంటాయి. అద్విత ఏమో రెడీ అయిపోయింది స్కేటింగ్ కోసం ఇంకా బయలుదేరాలి నెల్లూరుకి. నెల్లూరు వెళ్తూ నైరా కోసం ఈవినింగ్కి ఏంటిది కలిపి క్యారెట్ బాయిల్ చేసి బాగా మెత్తగా మిక్సీ చేసి పెట్టింది. ఈ టాయ్స్ ఉంటే కానీ ఆడుకోదన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మన ఇంట్లో ఎప్పుడు తినడానికి అవైలబుల్గా ఉండేది మన ఇంట్లో కాసిన గ్రేప్స్ బాగుంటున్నాయి. నచ్చిందా చెప్పు, నచ్చిందా లేదు చూడు. ఇలా ఇదా డౌన్ సింబల్ కదా, థమ్స్ అప్పా థమ్స్ డౌనా? ఏ నువ్వు బాగా తినాలి నాన్న, చేతులకి అది సరిపోవట్లేదు, లావ్ అయితే సరిపోతాయి. తింటావా? ఏం తింటావు? ఫుడ్. ఎస్. చూస్తావా తల్లి ఎంత అందంగా ఉన్నది తెలుసా? వావ్ తల్లి క్యూట్ ఉంది నా జర. డే 2 స్కేటింగ్. ద రెడ్ ఫ్రాక్ పాప మా బాప. డే 2. వెనక్కి చేతులు పెట్టట్లేదు, నేను పెట్టాలి. ఓకే పెడతావుగా, పెట్టాలిరా, పెట్టకపోతే ఎట్లా? ఓకే అవుతుంది.